నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి కేర్ సుప్రీం పాలసీ గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా రివ్యూ చేద్దాం. కేర్ ఇన్సూరెన్స్ వాళ్ళది ఇది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ పాలసీని రివ్యూ చేయమని నాకు రిక్వెస్ట్లు పంపించారు, అలాగే వాట్సాప్ మెసేజ్ కూడా చేశారు. సో వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ పాలసీలో మనం బేసిక్ ఫీచర్స్ని చూద్దాం అండ్ బెనిఫిట్స్ ఏమున్నాయి అది చెక్ చేద్దాం. అండ్ దీంట్లో కొన్ని స్పెషల్ రైడర్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఈ రైడర్స్ వల్ల మీకు ఏం ఉపయోగం దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అలాగే ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. సో దానివల్ల మాకు బూస్టప్ లాగా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి, మీకు ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి మాకు ఉపయోగపడుతుంది. సో నేను మన ఛానల్లో లాస్ట్ వీడియో లైఫ్ ఇన్సూరెన్స్, ఇంటి యజమానికి ఎందుకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలని నేను వీడియో చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. దాంట్లో హెచ్ఎల్వి కాన్సెప్ట్ గురించి మాట్లాడాను. అంటే మనిషి ఎలా ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే దాని గురించి నేను కాన్సెప్ట్ గురించి చెప్పాను. సో ఎంత ఇన్సూరెన్స్ ఉండాలి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే దాని మీద నేను డిస్కషన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని నేను కింద లింక్ ఇస్తాను. సో విజిట్ చేసి మీరు వీడియోని చూడాలి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఈ పాలసీలో మీరు పాలసీ ఎంత తీసుకోవచ్చు అంటే 5 lakhs పాలసీ తీసుకోవచ్చు, 10 lakhs తీసుకోవచ్చు, 15 lakhs తీసుకోవచ్చు, 50 lakhs తీసుకోవచ్చు, 1 crore వరకు మీరు తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి ఈ పాలసీలో మీకు 18 years పూర్తయిన తర్వాత ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు. అదే చిల్డ్రన్స్కి అయితే మీరు 90 days పూర్తయి ఉండాలి చిల్డ్రన్స్కి, అప్పుడే పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ లైఫ్ లాంగ్ రెన్యువల్ ఉంటుంది అడల్ట్కి అయితే. అదే చిల్డ్రన్స్కి అయితే 24 years తర్వాత వాళ్ళకి సపరేట్గా పాలసీని స్ప్లిట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ తీసుకొని ఉంటే స్ప్లిట్ చేసి సపరేట్గా వాళ్ళకి పాలసీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలసీ టైప్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు, ఫ్లోటర్గా కూడా తీసుకోవచ్చు. అండ్ టెనర్ ఆప్షన్ అంటే మీరు పాలసీని ఒకేసారి 1 year తీసుకోవచ్చు, 2 years తీసుకోవచ్చు, 3 years తీసుకోవచ్చు. దీనివల్ల మీకు కంపెనీ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రైజింగ్ ఎలా ఉంటుంది దీనిది అంటే ఇది జోన్ బేస్గా ప్రైజింగ్ ఉంటుంది. Zone 1, Zone 2 నేను ఇక్కడ లీస్ట్లో చూపిస్తున్నాను చూడండి. Zone 1 వచ్చేసి కొంచెం హయ్యర్ ప్రైస్ ఉంటుంది అండ్ Zone 2 వచ్చేసి కొంచెం లోవర్ ప్రైస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కొన్ని మెయిన్ పాయింట్స్ని ఇప్పుడు చెక్ చేద్దాం. ఇన్పేషెంట్ కేర్ అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మీకు మినిమం 24 hours ఉండాల్సి వస్తుంది. అక్కడ ఏమేమి కవర్ చేస్తారంటే రూమ్ రెంట్ని కవర్ చేస్తారు, నర్సింగ్ ఎక్స్పెన్స్ని కవర్ చేస్తారు, డాక్టర్ ఫీజ్, సర్జన్ ఫీజ్, ఆపరేషన్ ఛార్జెస్ కానివ్వండి, ఐసీయూ ఛార్జెస్, ఎలాంటి లిమిట్ లేదు, అన్నిటినీ కవర్ చేయడం జరుగుతుంది. డే కేర్ ట్రీట్మెంట్ అంటే కొన్ని ట్రీట్మెంట్స్ 1 dayలో జరిగేటి ఉంటాయి, దానికి 24 hours అవసరం లేదు. సో అలాంటిది ఒక లీస్ట్ ఉంటుంది, ఆ లీస్ట్లో ఉన్న ప్రకారంగా అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది 2 hours పట్టవచ్చు, 3 hours పట్టవచ్చు. సో లీస్ట్లో ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీ మెథడ్ అంటే రోబోటిక్ సర్జరీస్. ఏదైతే 13 వరకు రోబోటిక్ సర్జరీస్ ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్గా. సో వాటన్నిటిని కవర్ చేయడం జరుగుతుంది, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు. అప్ టు ది సబ్మర్సిబుల్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత రూమ్ లిమిట్ వచ్చేసి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు, ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. ఐసీయూ కవరేజ్ వచ్చేసి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు, ఎంతైతే అవుతుందో అంత పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. మీరు హాస్పిటల్ అడ్మిట్ కాకముందు ఒకవేళ డాక్టర్కి మీరు చూపించుకొని ఉంటారు, డాక్టర్స్కి అక్కడ మెడిసిన్ కాస్ట్ ఉండొచ్చు, లేదా రిపోర్ట్స్ ఉండొచ్చు, ఎక్స్రేలు, స్కానింగ్లు ఇలాంటివన్నీ, వాటన్నిటిని కవర్ చేయడం జరుగుతుంది. అది 60 days వరకు. ఒకవేళ మీకు డాక్టర్ సజెషన్ చేశారు మీరు అడ్మిట్ కావాలి అని, అడ్మిట్ అయిన తర్వాత మీకు ఏదైతే ట్రీట్మెంట్ అవుతుందో, మీరు డిశ్చార్జ్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఆ ఇల్నెస్కి సంబంధించి ఏదైతే ట్రీట్మెంట్ జరిగిందో దానికి మళ్ళీ మీకు మెడిసిన్స్ అవసరం వస్తుంది, లేదా ఎక్స్రేలు, స్కానింగ్లు కూడా అవసరం వస్తాయి. సో వాటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాన్ని పోస్ట్ అంటారు. అంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ కాకముందుకు 60 days వరకు కవర్ చేస్తారు, దాన్ని ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు. మీరు డిశ్చార్జ్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత
కవర్ చేసేదాన్ని 180 డేస్ వరకు కవర్ చేస్తారు. దాన్ని పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటారు. ఇది ఎలా తీసుకోవచ్చు అంటే మీరు జాగ్రత్తగా మీరు తీసుకునే మెడిసిన్స్ కానివ్వండి, ఎక్స్రేలు కానివ్వండి, వీటన్నిటి ఒరిజినల్ బిల్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. దాన్ని కంపెనీకి సబ్మిట్ చేయాలి. రీఎంబర్స్మెంట్ రూపంలో మీరు ఈ బిల్స్ అన్నిటిని పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆయుష్ ట్రీట్మెంట్ అంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి ఇది కూడా ఈ పాలసీలో కవరేజ్ ఉంది. అప్ టు ది లిమిట్, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి డొమిసిలరీ హాస్పిటలైజేషన్. పెద్దగా యూజ్ ఏముండదు డొమిసిలరీ హాస్పిటలైజేషన్ టు బి హానెస్ట్గా చెప్పాలంటే. సో డొమిసిలరీ హాస్పిటలైజేషన్ వచ్చేసి హాస్పిటల్లో బెడ్ అవైలబిలిటీ లేని టైంలో, లేదంటే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో మాత్రమే ఈ డొమిసిలరీ ట్రీట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది డాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆర్గన్ డోనర్ కవర్. ఇది కూడా అప్ టు ది లిమిట్, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. ఇది కూడా కవరేజ్ ఉంది. అంబులెన్స్ కవర్ వచ్చేసి మీరు కనుక 15 lakhs పాలసీ తీసుకొని ఉంటే, 15 lakhs లోపల పాలసీ తీసుకుంటే మీకు అంబులెన్స్ ఛార్జెస్ వచ్చేసి 10,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు 15 lakhs అబోవ్ తీసుకుంటే మాత్రం ఎంతైతే అంబులెన్స్ ఛార్జెస్ అవుతాయో వాటన్నిటిని పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కుమ్యులేటివ్ బోనస్ అంటే మీరు 1 year అయింది, పూర్తయిపోయింది, రెన్యువల్ తర్వాత మీకు కంపెనీ ఒక బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బోనస్ ఎంత ఇస్తుంది అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 10 lakhs రూపీస్ పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు 50% యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 5 lakhs రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ కూడా మీరు పాలసీ రెన్యువల్ చేశారు, ఇంకొక 50% యాడ్ చేయడం జరుగుతుంది. సో మీ పాలసీ ఇంకొక 10 lakhs రూపీస్ అయిపోయింది. మీ దగ్గర ఆల్రెడీ 10 lakhs రూపీస్ ఉంది. 2 yearsలో మీరు బోనస్ రూపంలో 5 lakhs 10 lakhs రూపీస్ పొందారు. సో ఎప్పుడైనా క్లెయిమ్ వస్తే మీ బోనస్ తగ్గడం అనేది జరగదు. సో ఇది మంచి బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి అన్లిమిట్ ఈ కన్సల్టేషన్ కేర్ వాళ్ళది ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా మీరు డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు, జనరల్ ఫిజిషియన్ని, అండ్ నంబర్ ఆఫ్ ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. అండ్ కొన్ని ఇప్పటిదాకా మనం బేసిక్గా దీంట్లో ఉన్న పాలసీల కవరేజ్ అన్నీ డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లో కంపెనీలో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. దీంట్లో కూడా కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యమైన పాయింట్. ఇక్కడే చాలామంది జాగ్రత్తగా వినండి. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే మినిమం 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 30 days తర్వాతనే మీ పాలసీ అనేది పనిచేయడం జరుగుతుంది. 30 days వరకు ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా ఏమైనా జరిగింది అనుకోండి, అది day 1 నుంచి కవర్ చేయడం జరుగుతుంది. లేదు అంటే 30 days తర్వాతనే కవర్ చేయడం జరుగుతుంది. 30 days తర్వాత నార్మల్గా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, మలేరియా కానివ్వండి, ఇలాంటివి ఏవి వచ్చినా కానీ, అపెండిక్స్ కానివ్వండి, హార్ట్ అటాక్ కానివ్వండి, ఇలాంటివి ఏవి వచ్చినా కానీ కవర్ చేయడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ కాబట్టి. సెకండ్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 24 months తర్వాత కవరేజ్ ఉంటుంది. అది వచ్చేసి మన బాడీలో స్లోగా స్టార్ట్ అవుతుంది. లైక్ హెర్నియా ఉండొచ్చు, కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు, క్యాట్రాక్ట్ సర్జరీస్ ఉండొచ్చు, సో థైరాయిడ్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ 2 years తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. సో వీటి మీద మీకు ఒక అవేర్నెస్ ఉండాలి ఖచ్చితంగా. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను వెయిటింగ్ పీరియడ్స్ మీద. ఒకవేళ మీకు పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ లింక్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. అండ్ థర్డ్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి పీఈడి వెయిటింగ్ పీరియడ్ అంటాడు. అంటే మీకు ఆల్రెడీ పాలసీ తీసుకోక ముందే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, లైక్ బీపీ, షుగర్ ఇలాంటివి, సో వాటిని మాత్రం 48 months తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. ఈ పాలసీలో నా ఒపీనియన్ బిగ్ డ్రాప్ ఏదైనా ఉంది అంటే ఇదే. 48 months అంటే 4 years వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అది కూడా ఈ పాలసీలో వెయిటింగ్ పీరియడ్గా ఉంది. సో నార్మల్గా ఇవి వెయిటింగ్ పీరియడ్స్. ఇప్పుడు దీని కింద నేను ఆప్షనల్ రైడర్స్ చెప్తాను. ఈ వెయిటింగ్ పీరియడ్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది రైడర్స్ గురించి మీరు విన్న తర్వాత. సో ఇప్పుడు మనం రైడర్స్ గురించి తెలుసుకుందాం. స్పెషల్ రైడర్స్ ఏమేమి ఉన్నాయనేది. ఫస్ట్ రైడర్ వచ్చేసి కుమ్యులేటివ్ బోనస్ సూపర్, దీని పేరు. సో ఇది వచ్చేసి ఎలా పనిచేస్తుందంటే, ఈ రైడర్ మీరు తీసుకుంటే కనుక మీ పాలసీ అనేది పెంచుకోవచ్చు. మీ పాలసీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మీకు హై లిమిట్ వస్తుంది. సో ఎలా అంటే 1 year అయిపోయింది, మీరు ఈ రైడర్ని ఆప్షనల్గా తీసుకున్నారనుకోండి, ఎక్స్ట్రా పే చేసి 100% పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 100% పెంచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ పాలసీ 10 lakhs రూపీస్ ఫస్ట్ ఇయర్ రెన్యువల్ అయిపోయిన తర్వాత
100% పెంచుతాం, అంటే 10 lakhs రూపీస్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకొక రెన్యువల్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక 10 lakhs రూపీస్, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10 lakhs రూపీస్, నెక్స్ట్ ఇయర్ ఇంకో 10 lakhs రూపీస్, నెక్స్ట్ ఇయర్ 10 lakhs రూపీస్, ఇలా మ్యాక్సిమం 500% వరకు పెరుగుతుంది. దాని తర్వాత ఇంకా క్లోజ్ అయిపోతుంది. సో ఇది క్యుములేటివ్ బోనస్. అంటే మీ పాలసీ 50 lakhs రూపీస్ క్యుములేటివ్ బోనస్ ద్వారా వచ్చింది, ఆల్రెడీ మీ దగ్గర 10 lakhs రూపీస్ ఉంది, అండ్ నార్మల్గానే మీకు బోనస్ రూపంలో ఇంకొక 10 lakhs రూపీస్ రావడం జరిగింది. సో టోటల్గా మీరు క్యాల్కులేషన్ చేసే 5 yearsలో 700% రావడం జరిగింది మీ పాలసీ. సో ఇది చాలా మంచిది. ఒక 5 years లోపలనే మీ పాలసీ అనేది హై లిమిట్లో ఉంటుంది. మీకు ఫ్యూచర్లో మెడికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ లిమిట్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నా ఒపీనియన్గా ఈ రైడర్ అనేది యాడ్ చేసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాన్యువల్ హెల్త్ చెకప్. ఇది కూడా మంచి బెనిఫిట్. నార్మల్గా బేసిక్గా చెక్ చేస్తే కనుక మనం హెల్త్ చెకప్ అనేది ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 6 months లేదా ఎవ్రీ ఇయర్ 1 yearకి ఒకసారన్నా హెల్త్ చెకప్ అనేది చేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు అంటే మన హెల్త్ ఎలా ఉంది మానిటరింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకునే అవకాశం మన చేతుల్లో ఉంటుంది. సో ప్రాబ్లం వచ్చిన తర్వాత మన చేతిలో ఏం చేయడానికి ఏమో అవకాశం ఉండదు. సో ప్రాబ్లం గుర్తించిన తర్వాత ఇమ్మీడియట్గా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. సో అందుకే హెల్త్ చెకప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒకవేళ ఈ రైడర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ రైడర్ని కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ అంబులెన్స్. ఈ ఎయిర్ అంబులెన్స్ అనేది మనకి కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది పేషెంట్ని తీసుకొని. సో అప్పుడు ఈ ఎయిర్ అంబులెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఎంతవరకు ఇస్తారో ఒకవేళ మీరు రైడర్ని యాడ్ చేస్తే కనుక 5 lakhs రూపీస్ per year ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అప్ టు యూ, మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. అండ్ ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రెన్యువల్ చేసేటప్పుడు కంపెనీ మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. అదేంటిదంటే పర్ డే మీరు ఒక 10,000 స్టెప్స్ని మీరు క్రాస్ చేశారనుకోండి, అది ఎలాగైనా సరే క్రాస్ చేశారనుకోండి ఫిట్నెస్గా ఉండడానికి, అప్పుడు మీకు కంపెనీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 270 days మీరు యాక్టివ్గా పర్ డే 10,000 స్టెప్స్ని తీసుకున్నారనుకోండి చేయగలిగితే, మీకు రెన్యువల్ టైంలో 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 240 days మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 180 days మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి 15% ఇవ్వడం జరుగుతుంది. 120 days అనుకోండి 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఇద్దరికీ మంచిదే, కంపెనీకి క్లెయిమ్ అనేది రాదు, మీరు హెల్తీగా ఉండడం జరుగుతుంది. సో ఇది మీరు ఒకవేళ చేయాలనుకుంటే దీంట్లో ఈ యాప్ ద్వారా మీరు కనెక్ట్ కావచ్చు. అలాగే నెక్స్ట్ ఆప్షనల్ రైడర్ ఉన్నాయి. సో ఇన్స్టెంట్ కవర్ అంటారు. అది ఏం చేస్తుందంటే మీకు హైపర్ టెన్షన్ ఉండొచ్చు, లేదా డయాబెటిక్ ఉండొచ్చు, లేదా హైపర్ లిపిడీమియా ఇది ఉండొచ్చు, ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఎవరికైనా. సో నెక్స్ట్ ఆస్తమా. సో వీటిని 48 months తర్వాత కవర్ చేస్తారు నార్మల్గా ఒకవేళ ఉంటే. సో దీన్ని కనుక మీరు ఇమీడియట్గా కవర్ చేసుకోవాలనుకోండి 30 days తర్వాత కవర్ చేయొచ్చు. సో ఇది మీకు ఆప్షనల్ రైడర్, మీరు ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్ షీల్డ్. అంటే దీన్ని నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ అంటారు. ఇది చాలా మందికి తెలియని విషయం, చాలా పాలసీలో ఈ కవరేజ్ అనేది ఉండదు. సో దానివల్ల హాస్పిటల్లో మీ దగ్గర ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న చాలామంది బిల్లింగ్ తర్వాత కూడా ఎక్స్ట్రాగా పే చేస్తారు. అదేంటిదంటే ఇదే, నేను దీని గురించి చాలామందికి ఎప్పుడు చెప్తుంటాను ఈ నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ గురించి. సో ఇది 68 items ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నెబులైజర్ ఐటమ్స్ కానివ్వండి, గ్లౌజ్, మాస్క్, ఇంటర్నెట్ ఛార్జెస్, మినరల్ వాటర్స్, ఫుడ్ ఛార్జెస్, వీటన్నిటిని నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ అంటారు. ఇవి 68 ఉంటాయి. అట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇవి మీ బిల్లింగ్లో ఆల్మోస్ట్ 10 నుంచి 15% ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పాలసీ ఉంటే కనుక ఇది ఎక్స్ట్రాగా తీసుకొని యాడ్ చేసుకోవాల్సిందని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మోడిఫికేషన్ ఆఫ్ పీఈడి వెయిటింగ్ పీరియడ్. అంటే మీకు నేను చెప్పాను కదా బిగ్ డ్రాబ్యాక్ ఏదైనా ఉంది, డ్రాబ్యాక్ అంటే 48 months అన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని ఇక్కడ కంపెనీ ఒక ఆప్షనల్ రైడర్ ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 yearలోనే అది పీఈడిని కవర్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా పే చేసి మీరు కవర్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 years వరకు 2 yearsలో తీసుకోవచ్చు, లేదంటే 3 yearsలో తీసుకోవచ్చు. రైడర్ తీసుకొని మీరు 1 yearలో తీసుకోవచ్చు, 2 years తీసుకోవచ్చు, 3 years తీసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది నార్మల్గా
కేర్ సుప్రీం రివ్యూ. అండ్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే రైడర్స్ని మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అండ్ ఇవే కాకుండా ఇంకా వేరే రైడర్స్ కొన్ని ఎక్స్ట్రాగా కూడా ఉన్నాయి, బట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ దాకా ఓకే, మీరు ఈ కేర్ సుప్రీంలో ఈ రైడర్స్ మాత్రం మీకు తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను డొమిసిలరీ ట్రీట్మెంట్ గురించి చెప్పాను నేను. సో అది పెద్దగా యూజ్ ఉండదు అండ్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అవి. సో అంత యూస్ఫుల్గా కూడా ఉండదు. దాని మీద కూడా ఒక అవేర్నెస్ కోసం నేను ఈ పాయింట్ చెప్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్ సర్జరీస్ గురించి కూడా నేను డిస్కషన్ చేశాను. సో ఒకవేళ ఈ లిస్టులు ఉన్న ప్రకారంగా కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఒకవేళ వచ్చినాయి అనుకోండి, వీటిని కవర్ చేయరు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది కూడా ఒకటి. ఏ లిస్ట్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అందరికీ క్లైమ్స్ రిజెక్ట్ అయినప్పుడు చాలా బాధేస్తుంటుంది. అండ్ ఎందుకు అంటే ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే వెయిటింగ్ పీరియడ్స్ గురించి అవేర్నెస్ లేక. సో వెయిటింగ్ పీరియడ్స్ గురించి మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. అండ్ మీ వెయిటింగ్ పీరియడ్స్ తెలుసుకోవడం వల్ల మీకు ఒక అవేర్నెస్ ఉంటుంది. 24 months తర్వాత కవరేజ్ ఏముంది, పర్మనెంట్గా కవర్ కానివి ఏమున్నాయి, 30 days తర్వాత ఇన్సూరెన్స్ ఎలా. సో వీటన్నిటి గురించి మీకు అవేర్నెస్ కనుక ఉంటే మీకు క్లెయిమ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదనేది నా ఒక ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో ఇది కేర్ సుప్రీం ఒక రివ్యూ. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.